いて笑えねえ。何壊れた。とっととやんぞ金髪。悪い。お前にかぶってる暇ねえな。無礼にしやがって。ఓకే చల్లో ఆయన వచ్చేసరికి అయితే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నా పేరు వచ్చేసి కింగ్ వెయిటింగ్ వచ్చిన ఏవిఎస్ కింగ్ స్క్వాడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ బ్రో, అండ్ వీడియో పెట్టడానికి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఓకే చలో వచ్చేస్తాం. మీరైతే ఆ స్క్రీన్ పైన అయితే ఆల్రెడీ చూసారనుకుంటా. అండ్ మనమైతే ధను అన్న ఫ్యాన్ అనమాట, బిగ్ ఫ్యాన్. అండ్ అలాగే ధను అన్న అలాగే ఉండాలనుకుంటున్నాను నేనైతే. ఆ బ్రోతో ఉన్న బండిలు అయితే మనతో లేదు కాబట్టి. అండ్ అలాగే ధను అన్నతో పాటు మనం ఇంకొకరు ఫ్యాన్ కూడా, అదే గుండె శివ ఫ్యాన్ అయితే మనమైతే. అండ్ అందువల్ల అయితే మనమైతే గుండు శివ బండిల్ వేసుకుని అయితే ఒక వీడియో అయితే తీయబోతున్నాం. అండ్ అది కూడా రూమ్ మ్యాచ్ అనమాట. అండ్ గుండు శివ బండిల్తో పాటు నాకు గుండె అయితే మెరుస్తుంది లేదనమాట. అండ్ మా గుండె పైన అయితే మొలకలు వచ్చాయన్నమాట. అండ్ చాలా గైస్ మనమైతే రూమ్ మ్యాచ్ అయితే ఆడేద్దాం ఈ బండిల్ వేసుకుని అయితే. అండ్ 2 vs 2 అనమాట అదైతే. అండ్ 2 గుండు శివాలు ఉంటారు. చలో మనమైతే ఇంకా లేట్ చేయకున్నట్లు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. 10 days అయిపోయింది బ్రో వీడియో పెట్టేసి అయితే. చాలా లేట్ అయిపోయింది. అండ్ నేనైతే 2 videos రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట మన మొబైల్లో అయితే. అండ్ ఎడిట్ చేసి పెట్టడానికి. కానీ ఇది మన వీడియో అనేది రికార్డ్ అవటం లేదని నేనైతే వెళ్ళి మొబైల్ షాప్ వాళ్ళకి మొబైల్ ఇస్తే వాళ్ళైతే రీస్టార్ట్ చేశాడు మొత్తం మొబైల్ని. అండ్ ఆ వీడియోస్ కూడా వెళ్ళిపోయాయి. అందువల్ల అయితే నేను ఇంకోసారి అయితే ఈ వీడియోస్ అనేది రికార్డ్ చేసి, అది కూడా ఇంకా వీడియో అవ్వదు, నీకు రికార్డ్ అవ్వదు గేమ్ ఆడేటప్పుడైతే అనేసాడు. ఓకే మాటనే. అందువల్ల అయితే నేను గేమ్ ఆడేసిన తర్వాత అయితే వీడియో చేసి మీకు దాంతోపాటు వాయిస్ ఇవ్వాలని నేనైతే డిసైడ్ చేసుకున్నా. అందువల్ల అయితే ఈ వీడియో ఆడేసిన తర్వాత అయితే రికార్డ్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నా దాంతో కలిపి. చాలా గైస్ మనమైతే ఎవరైనా కొట్టేద్దాం గేమ్ అయితే. చాలా వచ్చేసి అంతకన్నా ముందు అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన వీడియోని అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. అండ్ వీడియోకి లైక్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోనండి. అండ్ అందరూ చూస్తున్నారు బ్రో కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి మనం వీడియో చేసేదానికి కూడా. తర్వాత ఇంకా అప్డేట్ వీడియోస్ కూడా పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేనైతే పెట్టడం అయితే. అండ్ వీడియోస్ రూమ్ వీడియోస్ లేదంటే సిఎస్ వీడియోస్ అయితే పెడుతున్నా. ఈసారి అయితే ట్రై చేస్తా బ్రో అప్డేట్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే. అండ్ మనం ఇంకా లేట్ చేయకున్నట్లు వీడియోలకు నేను వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది. అండ్ చాలా వాయిస్ వీడియో అయితే చూసేయండి. మనమైతే బ్రో ఈ వీడియోలో అయితే మనమైతే వాయిస్ అయితే చేంజ్ చేసి అయితే మాట్లాడతాయి వాయిస్ అయితే. అండ్ చాలా గైస్ మనం ఇంకా లైక్ చేయడం వీడియో కానీ వెళ్ళి మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం గుండె శివ బండిల్ అయితే మెరిసిపోతుంది. గుండె శివ బండిల్ మజాకన అలా ఉంటుంది మనతో పాటు అయితే. అండ్ మనతో చూసుకోవచ్చు వీకింగ్ వెయిట్ అయితే ఉన్నాడు, వాడు కూడా గుండె శివ బండిల్ వేసుకున్నాడు. చాలా గైస్ మనమైతే ఫస్ట్ పాయింట్ డెజర్ట్ వేసాం. విత్తున్నారు కొట్టేద్దాం చూసుకోండి. మనం అయితే బయటకు రావట్లేదు. అరే బయటికి రా, అరే కొడదాం, నిన్నైతే కొట్టేస్తాం, బయటికి రారా. చాలా బ్రో ఇదైతే బయటికి వస్తుండలేదు, కవర్లోనే ఉంటున్నాడు. అండ్ మనమైతే వాడిని కొడదాం అయితే ఫస్ట్ అయితే. అరే వచ్చేసరి రారా బ్రో ఇదైతే మనం చూసినప్పుడు అయితే బయటికి రావట్లేదు. అండ్ మనమైతే వాడిని కొట్టేద్దాం ఫస్ట్ అయితే. హెడ్ షాట్ తీసుకురా, ఇది పడింది బ్రో హెడ్ షాట్, మామూలు కాదనమాట. 1 tap అయితే అలా పడాలి. అండ్ నేను కూడా కొడదాము. అర్రే తీసుకో, అర్రే మిస్ అయింది బ్రో, ఈయనకి కూడా మళ్ళీ మిస్ అయింది. అండ్ నిన్నైతే నేనే కొడతారా, డెజర్ట్లోనే కొడతాం, వదిలి పెట్టలే. కాస్తలా బయటికి రా, అది మిస్ అవుతుంది. ఈసారి పక్కా కొట్టేస్తా. దా బయటికి తీసుకోరా హెడ్ షాట్, అది ఇలా పడాలి బ్రో 1 tap అంటే. మామూలుగా గుండె శివ ఫ్యానా మజాకనా అలా ఉంటుంది మన గుండె శివ పవర్ అయితే. గుండె శివ ఫ్యాన్ పవర్ అయితే. ఓకే చలో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ అయితే మనకు వచ్చేసింది. అది కూడా డెజర్ట్తో కొట్టేసిన ఇద్దరినైతే. అండ్ సెకండ్ పాయింట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే 2 వస్తున్నారు. అండ్ 2 ఒకే పక్కే వస్తారు బ్రో. వీళ్ళు వస్తే ఎలా కొట్టేది ఒక్కసారిగా. అండ్ ఒకసారి కొడదాం ఆగండి. అండ్ వచ్చేసాడు షార్ట్ రేంజ్కి వచ్చేసాడు, తీసుకోవచ్చు. అరే ఇది కాల్ చేశాడే మనకైతే బ్రో. వేకింగ్ అయితే కాల్ చేశాడు ఎందుకో. అరే కొట్టేస్తున్నాడు వీడు. మనమైతే మెడి వేసుకుందాం ఫస్ట్ అయితే వాళ్ళకి కొట్టడానికి ముందు. అరే ఇటు పైకి ఎక్కేస్తున్నాడే, ఇప్పుడు ఎలా పైకి వెళ్ళి కొడతాడు మనల్ని అయితే. మనం వాళ్ళు వేసుకొని అయితే అటుపక్క అయితే వెళ్ళిపోతాం. అరే ఇచ్చాడు బ్రో వీడు హెడ్ షాట్ అయితే మనకి. అరే మనకు పడతాం లేదు మనమైతే హెడ్ షాట్. అరే 2 వచ్చేసాడు, ఎలా బ్రో ఇద్దరు ఒకేసారి వచ్చేస్తే అవ్వదు మనకైతే. మనమైతే గుండె శివ కాదు కాబట్టి గుండె శివ ఫ్యాన్ అయితే కొంచెం అలా క్యాప్ ఇచ్చుకొని అయితే కొడతాం. ఆగరా. అరే ఆగు బ్రో నా బుర్ర అయితే అక్కడ పగలు కొట్టేశాడు. మనమైతే రిపేర్ కిట్ అయితే వేసుకునేసి వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు. అండ్ ఈ బ్రోక్ అయితే మనమైతే ఇప్పుడు హెడ్ షాట్ అయితే కొడదాం. బ్రో గ్యాప్ బ్రోక్రా, నీకైతే మామూలుగా పడదు హెడ్ షాట్ అయితే. అరే పడుతుండేది బ్రో, ఏమి కనెక్ట్ అవుతుంది బ్రో అసలుకి చూడండి.
అసలు కొడదామంటే ఏమీ కనెక్ట్ అవుతుందిలే. ఎలా కొట్టేది ఏం కనెక్ట్ కాకున్నట్టు. అండ్ మనం అయితే ఇటు పక్క అయితే వెళ్దాం. అరే మనం వీకింగ్ అయితే ఒకటి అయితే కొట్టేసరి ఆల్రెడీ. అండ్ ఈయనైతే మనం వదలకూడదు, మనమే వెళ్ళి కొట్టేయాలి. తీసుకో తీసుకో. అరే కనెక్ట్ అవుతుంది లేదు. అరే బ్రో ఇలా కొట్టాడు బ్రో. మొన్న బుర్ర అయితే పాలు కొట్టేశాడు అనమాట మన బ్రదర్ అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్టీఆర్ అయితే మన బ్రదర్ అనమాట. అండ్ మన బ్రదర్ కూడా మామూలుగా ఆడు. అండ్ 1 ట్యాప్ అయితే మనం కూడా డెజర్ట్లో కొట్టాం. అందువల్ల అయితే మన బ్రో అయితే డెజర్ట్లోనే కొట్టేశాడు మనకి కూడా. చాలా బ్రో ఈక్వల్ గా నడుస్తుంది మ్యాచ్ అయితే. అండ్ బ్రో ఇటు చూసుకున్నట్లయితే మ్యాచ్ అయితే మన బ్రో ఫ్రెండ్ అండ్ నా ఫ్రెండ్ తో పాటే. అరే కొట్టేశాడు బ్రో ఇటు. అరే నేను మాట్లాడుతుంటే కొట్టేసావు కదరా. చాలా బ్రో ఏం పర్లేదు, మనం వీకింగ్ ఉన్నాడు కాబట్టి మనం వీకింగ్ అయితే కొట్టేస్తాడు ఇద్దరిని అయితే. మామూలు అసలు డౌటే లేదు మనకు కొట్టడా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన బ్రదర్ అయితే షార్ట్ రేంజ్కి వచ్చేస్తున్నాడు. ఓర్ని బ్రో ఇలా కొట్టాడు బ్రో షార్ట్ రేంజ్. అది కూడా మామూలు పడలేదు అసలుకి. ఈ హెడ్ షాట్ అయితే మామూలు కాదు. బుర్ర పాడు పగిలిపోయింది బ్రో బుర్ర అయితే ఆడ మా బ్రోది అయితే. చలో ఇంకోని కొట్టాలి. అండ్ వానికి కూడా కొట్టేసి ఫుల్ కిల్ అయితే చేసుకుంటున్నాడు ఒకరిని అయితే కొట్టేసి. అండ్ ఈయనకి కూడా కొడతాడు చూద్దాం ఎలా కొట్టాడో ఈయనకైతే. అండ్ డెజర్ట్ డబుల్ ప్యారల్ తీసుకున్నాడు. కింద డబుల్ ప్యారల్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు డెజర్ట్లో కొడతాడు డబుల్ ప్యారల్లో కొడతారా చూద్దాం అయితే. చాలా బ్రో మన గేమ్లో అయితే వెళ్ళిపోయి ఉండొచ్చు. అరే ఇదేంటి బ్రో అప్పుడే ఒక డ్యామేజ్ చేశాడు. ఇంకొక బుల్లెట్ కొట్టాలన్నమాట. ఇప్పుడు కొడతాడు బ్రో. ఇదేంటి బ్రో ఇలా కొడుతున్నాడు, ఇంత దారుణంగా కొడుతున్నాడు ఏంటి బ్రో వీడైతే. మన మరీ దారుణం బ్రో. నా గేమ్ ప్లే వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ వీకింగ్ గేమ్ ప్లే అయితే అస్సలు పోలేదన్నమాట. అలాగే ఉంది. అండ్ ఆడైతే ఎరగదీస్తున్నాడు 1 ట్యాప్స్ అయితే. అండ్ మన బ్రో ఫ్రెండ్ అండ్ నా ఫ్రెండ్తో మాత్రం ఈ మ్యాచ్ అయితే నడుస్తుంది అనమాట. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు మ్యాచ్ గెలుస్తారని చెప్పేసి. చాలా గైస్ మనకైతే 2 రౌండ్స్ అయితే వచ్చేసాయి. అండ్ మనమైతే ఒక రౌండ్ తీసాం. అండ్ మన వీకింగ్ అయితే ఒక రౌండ్ తీసాడు. అండ్ చలో మనమైతే ఇంకో అయితే కొట్టేశాడు బ్రో ఆల్రెడీ. ఇంకా ఈ బ్రోకి అయితే ఉంటాపిద్దాం. 45 బ్రో కిల్ తీసుకునేసాడు ఇదే. మంది అయితే 45 పడింది బ్రో డబల్ ప్యారల్ అయితే. దీన్ని బ్రో డబల్ ప్యారల్ ఇంత తక్కువ పడుతుంది. అప్పుడైతే బాగా పడేది బ్రో. ఒక్క బుల్లెట్లు అయితే లేట్ పడేస్తుంది. అండ్ మరీ దారుణంగా పడుతుంది ఇది ఇప్పుడైతే. చలో మనకు 3 పాయింట్స్ వచ్చేసాయి. ఇంక ఇక్కడనైతే ఈ బ్రోని అయితే కొట్టేద్దాం. పడింది. చలో బ్రో మనమైతే బుర్ర పగలు కొట్టేసాం అయితే వుడ్ పేపర్తో. అండ్ చలో బ్రో ఇంకొకడున్నాడు. అన్నీ కూడా మనమే కొడదాము ట్రై చేద్దాం అని కూడా మనమే కొట్టేకి. చలో బ్రో వుడ్ పేపర్ బయటికి రా గ్లూవాల్ అడ్డం ఉన్నాయి బ్రో. బయటికి వస్తుండలేదు. బయటికి దా. అరే తెగలడం లేదు, కనెక్ట్ కావడం లేదు. ఒకసారి బయటికి రా బ్రో నిజంగా చెప్తున్నా. అలా ఇలా కొట్టడం బుర్ర పగిలిపోతుంది పుచ్చకాయలాగా. బయటికి దా. అరే ఇటు మళ్ళీ వాలేస్తున్నాడు ఏంటి బ్రో ఇటు. దారా ఒక్కసారి బయటికి దారా. అస్సలు వదిలిపెట్టాను. ఎన్నైనా వాలేసుకో. ఇప్పుడైతే కొట్టేస్తాను తీసుకో. అది బ్రో ఇది పడింది బ్రో హెడ్ షాట్. చూసావా ఎలా పడింది హెడ్ షాట్. గుండె చూడు ఎలా మెరిసిపోతుందో. అలా ఉండాలి మనం గుండె శివ ఫ్యాన్ గేమ్ ప్లే అంటే. ఓకే చలో అన్న. సో ఇప్పుడైతే మనకైతే 4 పాయింట్స్ అయితే వచ్చేసాయి. వాళ్ళకైతే 1 పాయింట్ అయితే వెళ్ళింది. 1/7 అయితే ట్రై చేస్తాం ఇద్దరు అయితే. దా బయటికి దా బ్రో కొడతాం. బయటికి రా. ఇదేంది బ్రో ఇల్లు బయటకు రావట్లేదు. అంతా కవర్ ఫైట్ ఆడుతున్నారు. కవర్లో ఉన్నారు. బయటకు వస్తే పడిపోతుంది. అలా ఇలా కాదు కనెక్ట్ అవ్వటం ఏమీ పడుతుంది బ్రో. కరెక్ట్గా ఏం పడితే చాలా పడుతుంది మనకైతే హెడ్ షాట్. ఏమీ కనెక్ట్ అవ్వడం లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదు అది చూడండి. ఏమీ కనెక్ట్ అవ్వడం లేదు. అవన్నీ ఈ బ్రోని అయితే డబల్ ప్యారల్ అయితే కొడదాం. అరే బ్రో మనల్ని కొట్టేశాడు బ్రో డబల్ ప్యారల్లో. మనం కొడదాం అనుకుంటే మనల్ని కొట్టేశాడు బ్రో. అలా ఇలా కాదు ఆ బ్రో ఆడేది. బాగా అయితే గేమ్ ప్లే అయితే నేర్చుకునేసాడు. 1 ట్యాప్స్ ఎలా ఆడేది అని చెప్పేసి మనం గేమ్ ప్లే వెళ్ళిపోయిన తర్వాత. అండ్ నాకన్నా భయంకరంగా ఆడతాడు బ్రో ఆ బ్రో అయితే ఒక్కొక్కసారి. అరే ఏంటి బ్రో డబల్ ప్యారల్ ఇలా కొడుతున్నారు ఇంత దారుణంగానా. ఇద్దరినైతే లేపేశాడు బ్రో డబల్ ప్యారల్ అయితే. అండ్ మన బ్రదర్ అయితే 2 పాయింట్స్ అయితే తెచ్చేసాడమంట. అటుపక్క అయితే 1 పాయింట్ అయితే డిజర్ట్లో కొట్టేశాడు ఇద్దరిని. ఇంకో పాయింట్ అయితే డబల్ ప్యారల్లో ఇద్దరిని కొట్టేశాడు. ఏంది బ్రో మరి దారుణంగా ఆడుతున్నాడు మన బ్రో అయితే. మనం కూడా వదిలిపెట్టకూడదు, మనం అలాగే ఆడాలి. చలో బ్రో ఇంకా మన బ్రదర్ని అయితే మనం డబల్ ప్యారల్లోనే కొడదాం. అస్సలు ఇంత కూడా ఆలోచించవద్దు. అలా కొట్టేద్దాం. ఎలా తెలియదని కూడా ఆలోచించకూడదు ఆ బ్రో. అలా కొడదాం. చలో బ్రో మన గ్యాప్లోకి అయితే వస్తుండలేదు ఈ బ్రో అయితే. కొడదామంటే వుడ్ పేకర్తో అంటే బయటకు రా బ్రో. నేను ఇది ఇంతగా గ్యాప్ ఉన్నా సరే కనెక్ట్ అవ్వడం లేదు బ్రో. కరెక్ట్ కనెక్ట్ అవ్వడం లేదు. మనం షార్ట్ రేంజ్కి అయితే వెళ్దాం. ఇంకా లాంగ్ రేంజ్లో అయితే ఇంకా పనికిరాదు మనం అయితే. చలో మనం షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళేసి ఇంకా మనం కొట్టేద్దాం ఆ బ్రో. చలో బ్రో షార్ట్ రేంజ్లో అయితే మనం ఏ గన్స్తో అయినా మామూలు పడదు. 1 ట్యాప్స్ అయితే
ఈ బ్రో నేను డెవలపర్లో కొట్టాను కదా, దా బ్రో డెవలపర్లు ఇస్తా తీసుకో. వంట పెద్ద ఈ బ్రోన్కి అయితే ఇచ్చేసాను డెవలపర్లో. ఇంక ఈయనకైతే వంట కూడా డెవలపర్లో ఇద్దాం. అది బ్రో అయిపోయింది బ్రో పాయింట్ అయితే. అరే బ్రో డెవలపర్లో అంత కొట్టాం కదా బ్రో, అయిపోలేదా? అరే నేను మ్యాజిక్ చేసినట్టున్నాడు బ్రో ఇల్లు అయితే. అరే వాల్ ప్యాక్ వేస్తాడు, వాల్తీ అన్న. అదే అన్న వాల్తీ అన్న బ్రో, ఇదైతే వాల్ తీస్తుంది. మనం కాల్ కొట్టయితే వెళ్ళిపోదాం బ్రో. రివైవ్స్ లేదనమాట, అందువల్ల అయితే రివైవ్ ఇవ్వడం లేదు. అండ్ ఈ బ్రోని కూడా వంట కొడదాం డెవలపర్లో. అంటే ఏ గంట అయినా పర్లేదు, షార్ట్ రేంజ్కి వస్తే బాగుపడదు. అండ్ షార్ట్ రేంజ్కి అయితే డెవలపర్లో ఇస్తాడనమాట, డబుల్ ట్యాప్ ఆడుతున్నాడు ఒకసారి అయితే ఆ బ్రో అయితే. అండ్ అంతగా వన్ ట్యాప్స్ రావనుకుంటా నాకు తెలిసి ఆ బ్రోకి. చాలా ఏం పర్లేదు, మనమైతే వెళ్ళి లాంగ్ ఇంజిన్ ట్రై చేద్దాం ఒంటిపై కొట్టడానికి. ఇంకా అవుతుండే, ఇంకా మనం షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం బ్రో, అవుతుండే కాబట్టి. ఇంకా మనమైతే డెవలపర్లు అయితే కొడదాం ఈ బ్రోని కూడా. బ్రో బయటికి దా బ్రో, నీకుంది బయటికి దా బయటికి దా బ్రో. కవర్లోనే ఉన్నాడు బ్రో ఈ బ్రో, ఎక్కువ అయితే కవర్లోనే ఉంటున్నాడు బ్రో, బయటకు అస్సలు రావడం లేదు. బయటకు వచ్చినా సరే గ్లోవల్ కవర్ తీసుకొని వస్తున్నాడు బ్రో. చూడండి అసలు నా ఏం చూడండి, ఎక్కడ పోతుంది, ఎక్కడ లెగ్ తెగులుతుంది బ్రో, అది కూడా నేలకు తెగులుతుంది, గ్రౌండ్కి అయితే తెగులుతుంది, వాళ్ళకైతే తెగలడం లేదు. అరే ఇచ్చాడు బ్రో ఇదైతే. ఏంద్రా ఇంత దారుణంగా ఇచ్చావు, మెడీ కూడా వేసుకునే టైం లేదే, హెల్మెట్ కూడా మరీ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది, జోన్ కూడా వచ్చేసింది. అరే ఇప్పుడు పైన ఉంటాడండి బ్రో వీడు, జోన్లో అయిపోయాయి బ్రో. కిందకు వచ్చింటే డ్యామేజ్ అన్న తెగులు. అండ్ మనమైతే జోన్లో అయితే వెళ్ళిపోయాం. 3 పాయింట్స్ అయితే అనవసరంగా వెళ్ళిపోయాయి వాళ్ళకైతే. అండ్ అనవసరంగా అయితే ఈ పాయింట్ అయితే వెళ్ళింది, ఇంకా 2 పాయింట్లు అయితే బ్రో కొట్టేశాడు కాబట్టి అంతే బ్రో. ఇంకొక పాయింట్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, మనమే కొట్టేద్దాం. హెడ్షాట్ తీసుకుంటలేదు. రే బ్రో బయటికి రా, హెడ్షాట్ తీసుకో బ్రో. పడుతుంది బ్రో హెడ్షాట్ అయితే. చలో మనం అయితే షార్ట్ రేంజ్కి వెళ్తాం, తీసుకో బ్రో. ఎలా పడింది బ్రో ఇది నాకే తెలియదు బ్రో, అసలుకి ఇది ఎలా పడిందో నాకే తెలీదు. వెళ్ళైతే కొట్టా కానీ అక్కడ ఇద్దరు నాకు తెలియదు. నన్ను ఒకరికైతే పడిపోయింది ఆటోమేటిక్గా. అండ్ మనమైతే ఇంకైతే ఫుల్ కిల్ చేసుకుందాం. ఆ బ్రో మన బ్రోని ఇంకొన్ని లాస్ట్ అయితే ఇదైతే అయిపోయాడు. ఇది నాకు జోన్లో చంపేశాడు బ్రో, ఇది కావాలని జోన్లో చంపేశాడు నన్ను అయితే. అండ్ రా బ్రో ఇప్పుడైతే బయటికి రా, నీకు కూడా వన్ ట్యాప్ ఇచ్చేస్తా వుడ్ పెక్కర్తో అయితే. వుడ్ పెక్కర్తోనే ఇస్తా బ్రో, బయటికి దా బ్రో. వుడ్ పెక్కర్తో మామూలుగా బయటికి దా. కొంచెం లాంగ్ వెళ్దాం. ఈ బ్రో అయితే డెవలపర్లు అయితే కొట్టేశారు మనకైతే. సో దా బ్రో అబ్బా సేమ్ టు సేమ్ బ్రో, వీళ్ళకైతే ఒకేలాగే పడింది, సేమ్ టు సేమ్. అండ్ ఇదైతే నేను చూసి కొట్టా, అదైతే నేను చూసుకోకుండా కొట్టాను బ్రో. నేనైతే అక్కడికి వెళ్ళి నేను బుల్లెట్ ఫైర్ చేశాను అంతే, బై ఛాన్స్ పడిపోయింది అది. అది ఎలా పడిందో నాకు కూడా ఇప్పటివరకు తెలీదు. చలో బ్రో మనకైతే 5 పాయింట్స్ అయితే వచ్చేసాయి. అండ్ చలో ఇప్పుడైతే కొట్టేద్దాం. బ్రో వస్తున్నాడు, తీసుకో. ఇది పడింది బ్రో మామూలు కదా అసలుకి, బుర్ర పాడు బ్రో. బ్రో అయితే ఆలోచనలో పడిపోయి ఉంటాడు, ఎలా కొడుతున్నాడు నా బ్రదర్ అయితే. అండ్ మన బ్రదర్ గేమ్ ప్లే అయితే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా కొడుతున్నాడు అని అనిపిస్తుంటుంది ఆ బ్రోకి అయితే. అండ్ మనమైతే ఇప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటున్నాం కదా, మనకైతే ఇంకా మామూలుగా ఇంకా ఉండదు, ఇంకా వచ్చేస్తుంది మనకైతే వన్ ట్యాప్స్ అయితే. చలో ఇంకో బ్రో ఇక్కడ ఇదిగో మనకు కనిపించేశాడు, తెల్ల గ్లోవాల్ బాగా కనిపిస్తుంది ఎక్కడున్నాడు అని చెప్పేసి. చలో దా బ్రో బయటికి రా, నిన్ను కొట్టేస్తా. బయటికి దా బ్రో. అరే దీన్ని బ్రో పడుతున్నా లేదు, అసలుకి కనెక్ట్ అవ్వడం లేదు. దా బ్రో కనెక్ట్ అవ్వు. సరే బ్రో అంటే వీకింగ్ అయితే కొట్టేస్తున్నాడు బ్రో ఇదైతే. బ్రో ఇంకా మన ప్రోని కొట్టాడంటే మనం అసలు ఊరికే ఉండమైతే, మన వీకింగ్ కొట్టాడంటే మనమే కొడతాం వెళ్ళేసి. లో ఎక్కడున్నాడు, చాలా ఇక్కడే ఉన్నాడు, చాలా కొట్టేద్దాం. గుండు శివ ఫ్యాన్తో అయితే మామూలుగా ఉండదు, అంత మాత్రం ఉండాలన్నమాట. చలో బ్రో మనకు 6 పాయింట్ అయితే వచ్చేసాయి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అనమాట. చలో వచ్చేసి లాస్ట్ పాయింట్ కొట్టే ముందు అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి, మీ బెల్ ఐకాన్ తల పెట్టుకోండి, ఇంకా వీడియో వచ్చినా సరే మీకైతే వస్తుంటాయి. చలో బ్రో మన బ్రదర్ అయితే వస్తున్నాడు, వన్ ట్యాప్ అయితే చేద్దాం. డెవలపర్లతో అయితే తీవ్ర పడింది బ్రో మామూలు కూడా గుండు శివ ఫ్యాన్ పవర్ అయితే చూసుకో బ్రో. 10 కిల్స్ అయిపోయాయి అప్పుడే ఏమన్నా అయితే. చలో బ్రో మనం అయితే 10 కిల్స్ అయితే కొట్టేసాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బ్రోని కొట్టేస్తే 11 కిల్స్ అయిపోతాయి. చలో దా బ్రో బయటికి దా పడుతుంది. అరే పడతం లేదేంటిది, అరే బ్రో పడతం లేదు, ప్యాక్ వేసుకొని వేసినాడు. దా బ్రో
అలా అయితే బ్రో గ్యాప్ ఇచ్చాడు, మా ఎవరైనా వస్తే కొట్టేద్దాం అని చెప్పేసి మనం అయితే ఇక్కడ పక్క అయితే కనిపిస్తుంది గ్యాప్ అయితే. అండ్ ఇక్కడ నుంచి అయితే కొడదాం. అరే తప్పించుకునేసాడు బ్రో, జస్ట్ మిస్ బ్రో. ఒక్క సెకండ్ అలా ఉండింటే పడిపోతుంది ఉంటాకు అయితే. చాలా ఏం పర్లేదు, మనమైతే వెనక్కి నుంచే ఇటుపక్క నుంచి అయితే వెళ్ళి కొడదాం. చా బ్రో దా బ్రో, దా బయటికి దా అరే గురాలు పడుతుంది ఏంటి, అన్ని గురాలకి కనెక్ట్ అవుతున్నాయి బ్రో, అసలు కనెక్ట్ అవ్వడం లేదు. అన్నీ ఎక్కువ గురాలకి కనెక్ట్ అవుతుంది, బయటకు వస్తే ఆ బ్రో కనెక్ట్ అవుతుంది. దా బ్రో, నీకు ఇవ్వకుండా ఉండలేను నేనైతే వంటకైతే, నీకైతే ఇచ్చేస్తా. చాలా గైస్ ఆ బ్రోని కొట్టే ముందు అయితే ఎవరైతే చూస్తున్నారో అందరూ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. చలో ఈసారి అయితే కొట్టేద్దాం. చల్ల బ్రో, బుర్ర పగిలిపోతుంది ఈసారి అయితే మనం కొడితే. తీసుకో బ్రో, మామూలు కాదనమాట. జంప్ చేసాం, మనం చడిచ్చేసాం. మామూలు కాదనమాట, బేపడ అయిపోయింది. చాలా గైస్ చాలా మచ్ మ్యాచ్ అయితే అయిపోయింది. అలాగే ఇవాళ వీడియో కూడా అంతే అనమాట. చాలా మచ్ నెక్స్ట్ రూమ్ మ్యాచ్ అయితే ఫిష్తో ఉండబోతుంది అనమాట. 4 vs 4 ఫిస్ట్ ఫైట్ అయితే. అది ఆ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు, ఎర్రగా తీసేస్తాం మ్యాచ్ అయితే. చాలా గైస్ ఇవాళ వీడియో ఎంత అనమాట. ఎవరైతే ఎండ్ వరకు చూసినారో అందరికీ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండ్ వరకు చూసినట్లయితే చాలా ఎవరో అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టేసి బెల్ ఐకాన్ తాళ పెట్టుకోనండి. అలాగే మనం పెట్టే వీడియోస్ అనేవి మీకైతే వస్తుంటాయి. అలాగే బ్రో నా బ్రదర్ ఫ్రెండ్ అండ్ నా ఫ్రెండ్ వీడియో ఏదైతే ఎలా ఉందో అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే రూమ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే మీరైతే కామెంట్ చేయండి, నాకైతే నేనైతే చేసి వీడియో అయితే పెడుతుంటా. ఒక చాలా గైస్ ఇవాళ వీడియో ఇంతే అనమాట. అండ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.